అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందేనా అనేటువంటి అంశం పైన ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జక్కంపూడి రాజా గారు, కొందరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఏమని మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యార్థుల అంటే యొక్క స్టూడెంట్స్ ఆకాంక్షలను గౌరవిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. మరి ధర్నాలు చేయడం జరిగింది, జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద పోరాటాలు చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా స్పందించి రిజైన్ చేయడం కూడా జరిగింది. అంతా అయిపోయింది. ఏదో రాజకీయాలు చేయాలి, విమర్శలు చేయాలి. ఈరోజు ఎన్డీఏ సర్కారులో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా అక్కడ ఆయన రాజీనామా చేశారు, ఇక్కడ కూడా ఈయన రాజీనామా చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దేనికి రాజీనామా చేయాలి అనేటువంటి అంశం కూడా ఈరోజు ప్రజలకు వాస్తవాలు మీరు అందించి ఉంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్పేసి నా అభిప్రాయం. మరి దేనికి రాజీనామా చేయాలండి? గతంలో మీ ప్రభుత్వ హయాంలో అనగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బయట రాష్ట్రాలలో కానీ హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల జాబ్స్ ఇస్తున్నారని చెప్పేసి ఇదే మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఆనాడు యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఏమని? 5,000 రూపాయలకు చేపలు రొయ్యలు అమ్ముకునేటువంటి జాబులు, మరి ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులను తెచ్చి ఈరోజు వాలంటీర్ జాబుకు పెన్షన్ అమౌంట్ పంచడం కోసము ఇలాంటి దానికోసము 5,000కు వారి యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టేసి ఆనాడు మీరు ఊడిగం చేపించుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి ఈరోజు లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు, మీరు ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకున్నా సరే, ఉమ్మడి అనంతపూర్ జిల్లా తీసుకున్నా సరే, ఉమ్మడి కడప జిల్లా తీసుకున్నా సరే, ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకున్నా సరే, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఇలా జిల్లాకు ఈరోజు పెట్టుబడులు తెచ్చినటువంటి ప్రభుత్వము నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం. మరి నేనేమని చెప్తున్నానంటే దేనికి రాజీనామా చేయాలి అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేసి కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోయింది, నేను చేయలేకపోయానని చెప్పేసి మీలాగా అబద్ధపు హామీలు ఇవ్వలేదే లోకేష్ గారు వచ్చిన వెంటనే ఎస్సీల యొక్క రిజర్వేషన్ను కూడా, ఎస్సీల వర్గీకరణ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క వర్గీకరణ కూడా కన్సిడర్ చేసి మరి దాదాపు 16,347 పోస్టులకు మెగా డిఎస్సికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఇదే మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అనగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు 250కి పైగా కేసులు వేశారండి మెగా డిఎస్సి పైన. మరి ఒక్కొక్క దాన్ని గౌరవ హైకోర్టు న్యాయస్థానం దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయస్థానం వరకు పోరాడి అన్నిటినీ కేసులు కొట్టేపించుకొని ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే చేశారో అది కూడా రిజర్వేషన్ను కూడా కన్సిడర్ చేసి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి 180 రోజుల లోపలే రికార్డు టైములో 16,347 నియామకాలు చేపట్టారు. అంటే మరి దేనికి రాజీనామా చేయాలి అనేటువంటి అంశం జక్కంపూడి రాజా గారు ఇతర నాయకులు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పింటే ఇంకా చాలా బాగుండేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి గతంలో మీ మాదిరిగా వాలంటీర్ జాబులు, చేపలు రొయ్యలు అమ్ముకునేటువంటి జాబులు, లేకపోతే మటన్ అమ్ముకునేటువంటి జాబులు నారా లోకేష్ గారు కల్పించలేదే. ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి లక్ష్యంలో ఈరోజు దేశంలో ఏ రాష్ట్రము కూడా పెట్టుబడులు తెచ్చుకునేంత విధంగా 25 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దానిపైన కూడా విషం చిమ్ముతూ మీ నాయకుడికి సంబంధించినటువంటి సాక్షి పత్రికలో కూడా అబద్ధపు రాతలు రాయడం జరిగింది. 6,900 కోట్ల రూపాయలు. మరి దేనికి రాజీనామా చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు జక్కంపూడి రాజా గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదే మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో గేట్వేగా ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రేపు ఆగస్టు 1వ తారీఖున ఇనాగ్రేషన్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మరి చాలామంది ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది.
ఈరోజు ఉత్తరాంధ్ర గేట్వేగా ఉన్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 4,750 కోట్ల రూపాయలతో దానిని నిర్మించి యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతం చేసినందుకు గాను లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఏంది అర్థం లేనటువంటి వాదనలు? ఏదో గుడ్డ కాల్చి ముఖాన వేయాలి, బురద చల్లాలి. ఈరోజు మీరు ఉత్తరాంధ్ర చూసుకోండి, కోస్తాంధ్ర చూసుకోండి, రాయలసీమ చూసుకోండి, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడైనా సరే పలానా అభివృద్ధిలో పలానా సంక్షేమంలో ఏదైనా లోటుపాట్లు కొంతమంది తెలిసో తెలియకో అప్లికేషన్ పెట్టుకోకపోయిండొచ్చు, వాళ్ళకు కూడా అందుతాయి. సంక్షేమ విషయంలో ఈరోజు దేశంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ విషయంలో ఈరోజు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి దీనికి రాజీనామా చేయాలా? అంటే మీరు ఎలా ఉందంటే చెప్తా ఉందంటే లోకేష్ గారు లాంటి వ్యక్తులు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, ఆర్టీజీఎస్ శాఖ మంత్రిగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత గర్వపడతా ఉంది. పక్కనున్నటువంటి తమిళనాడు ఐటీ శాఖ మంత్రి కీర్తన గారు సైతం పోటీ పడలేకపోతున్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి కూడా పోటీ పడలేకపోతున్నారు. మరి దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు ఈరోజు అసూయపడేంత విధంగా నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. కోస్తాంధ్రకు క్వాంటమ్ వ్యాలీ రాజధాని, ఉత్తరాంధ్రకు ఐటీ హబ్బు, స్టీల్ ప్లాంటు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా? ఖచ్చితంగా రాబోయే వీడియోల్లో ఉత్తరాంధ్ర ప్రగతి, కోస్తాంధ్ర ప్రగతి, రాయలసీమ ప్రగతి అనేటువంటి 3 అంశాలపైన ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తా. ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ఇంకా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారికి లోకేష్ గారికి సంబంధం ఏంటండి? ఆయన కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి, ఈయన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి. అంటే కేంద్ర ప్రభుత్వం పొత్తులో ఉన్నంత మాత్రాన ఇటు అన్ని శాఖలకు మంత్రులు రాజీనామా చేసుకుంటూ పోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి స్కామ్ గురించి మీరు ముందుగా చెప్పాలి. టీచర్ల బదిలీల విషయంలో దాదాపు 100 కోట్లు స్వాహా అని చెప్పేసి ఆనాడు ప్రముఖ పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి. ఈ విషయం పైన మాట్లాడండి. ఇవి ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు. ఈరోజు ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి బకాయిలు కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి, టీచర్ పేరెంట్స్ మీటింగులు పెట్టి, గవర్నమెంట్ స్కూల్లో అతి ముఖ్యంగా విషయం చెప్పాలండి, మీ ప్రభుత్వ హయాంలో అనగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇదే నాడు నేడు అని చెప్పేసి పిల్లల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా ట్యాబులు అందించి బైజూస్ కంపెనీకి 1000 కోట్లు కట్టబెట్టినటువంటి మాట వాస్తవం కాదా? మరి అలాంటివి ఏమన్నా చేస్తున్నారా లోకేష్ గారు? లీప్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఈరోజు టీచర్ పేరెంట్స్ మీటింగ్ జరిపి టీచర్స్ను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిడెడ్ పాఠశాలను కానీ మరి సింగిల్ టీచర్ ఉన్నటువంటి పాఠశాలను మూసేసి పాతరేస్తే ఆనాడు మీరు ఎందుకు మాట్లాడలేదండి? రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి. ఈరోజు లోకేష్ గారు టీచర్లను భర్తీ చేసి క్వాలిటీ లెర్నింగ్ అంటే టీచర్లు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఉన్నత విలువలు పెంచాలనేటువంటి ఉద్దేశంతో పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుతూ ఈరోజు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు దాదాపు 1,00,000 మంది ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి రాజీనామా చేయాలా? కాబట్టి జక్కంపూడి రాజా గారైనా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇతర సీనియర్ నాయకులైనా ముందు మీ కింద ఉన్నటువంటి సమస్యలు, మీ వెనకనున్నటువంటి అవినీతి, మీరు చేసిన మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సమస్యలు ప్రజలకు చెప్పి దేనికి రాజీనామాయాలో చెప్తే అప్పుడు ప్రజలు కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటారు తప్ప ఏదో విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమే మీరు ఏదో గుడ్డ కాల్చి ముఖాన్ని వేసినట్టు మాట్లాడితే మీ యొక్క గౌరవం తగ్గుతుందనేది అయితే ఖచ్చితంగా చెప్పగలం. అందరికీ నమస్కారం.